హలో, నేను డాక్టర్ గోపి ఏ, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఇన్ ఆర్ఎన్సీ హాస్పిటల్. ఈరోజు టాపిక్ వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే. మనము ప్రతి ఇయర్ మార్చ్ 24th రోజు జరుపుకుంటాము. టీబీ ఎవరిలో ఎక్కువగా వస్తుందంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో, డయాబెటీస్ పేషెంట్స్లలో, క్యాన్సర్ పేషెంట్స్లలో, హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న పేషెంట్స్లలో, ఓవర్ క్రౌడింగ్ లలో ఎక్కువగా ఉండే పేషెంట్స్లలో అండ్ ఎక్కువ అధిక మోతాదులో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా టీబీ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే 2 వారాల కంటే ఎక్కువగా దగ్గు, 2 వారాల కంటే ఎక్కువగా జ్వరము, బరువు తగ్గడము, ఆకలి తగ్గడము అండ్ నైట్ స్వెట్స్ రావడము. ఇటువంటి పేషెంట్స్ సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్స్రే, తెమ్మడ పరీక్ష అండ్ మిగతా బ్లడ్ టెస్ట్లు చేసి టీబీ అనేది నిర్ధారిస్తారు. టీబీ అనేది 100% క్యూరబుల్, నయమయ్యే జబ్బు, 100% క్యూరబుల్ డిసీజ్. ఎప్పుడంటే మనం సరైన ట్రీట్మెంట్ రెగ్యులర్గా ఒక 6 months కోర్స్ లాగా తీసుకున్నప్పుడు 100% నయం అవుతుంది. థ్యాంక్ యూ.